తెలంగాణలో రైతులు గొప్పవారు. అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఎప్పటికప్పుడు పంట విధానాల్లో మార్పులు చేసుకుంటూ తదనుగుణంగా పంటల సాగు చేపడుతూ దేశంలోనే అత్యధిక ఆహార దిగుబడులిచ్చే రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణను నిలబెట్టారు. ఇంత చేస్తున్నా తెలంగాణ రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అందుకొక బలమైన కారణం ఉంది. తెలంగాణలో యాసంగి సీజన్లో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేశారు. అది ఇప్పుడు దిగుబడి చేతికొచ్చింది. సరిగ్గా ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం మానేసింది. మొక్కజొన్న పంటకు మద్దతు ధరను ప్రకటించింది. కానీ కొనే ముందుకు రాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అందుకే రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే మొక్కజొన్నను కొంటుందని తెలిపారు. రైతులు ఇప్పుడు తమ పంటను కనీస మద్దతు ధర పొందుతూ అమ్ముకోవచ్చు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల చర్చలు జరిపారు. అసలు కేంద్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కూడా కేంద్రం ఇలాగే చేసిందని, రైతులకు హ్యాండ్ ఇచ్చిందని మండిపడ్డారు. ఈ సంవత్సరం కేంద్రం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర 2400 రూపాయలుగా నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అదే ధరకు కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట కొనుగోలుకు సిద్ధంగా ఉందని మంత్రికి అధికారులు వివరించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కొనాల్సి రావడం వల్ల ప్రభుత్వంపై 2400 కోట్ల రూపాయల భారం పడుతుందని లెక్కలు తేల్చారు. నిజానికి 2400 అంటే చాలా తక్కువ ధరే. ఇలా రైతుల నుంచి చవకగా మొక్కజొన్నను కొంటున్న కంపెనీలు వాటిని ప్రాసెస్ చేసి భారీ ధర కమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాయి. చిప్స్, పాప్కార్న్, కార్న్ ఫ్లోర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బేకింగ్ పాప్కార్న్ల ఇలా రకరకాలుగా వాటిని అమ్ముకుంటూ భారీ లాభాలు పొందుతున్నాయి. నానా కష్టాలు పడి పంటను సృష్టిస్తున్న రైతులకు మాత్రం కనీస మద్దతు ధర అత్యంత తక్కువగా ఉంటోంది. ఇప్పుడు తెలంగాణ రైతులు త్వరగా తమ పంటను అమ్ముకోవడం మేలు. ఆలస్యం చేస్తే విదేశాల నుంచి మొక్కజొన్న దిగుమతి అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల అమెరికా తమ మొక్కజొన్నను భారత్ కమ్మేందుకు సిద్ధపడింది. భారత్పై ఒత్తిడి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా పాజిటివ్గా ఆలోచిస్తుంది. అంటే అమెరికా నిర్ణయాన్ని స్వాగతించే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే దేశీయ రైతులకు సమస్య. అమెరికాలో మొక్కజొన్నను మామూలుగా సాగు చేయరు. ఒక్కో రైతు 100 ఎకరాల్లో సాగు చేస్తారు. అక్కడి నుంచి మొక్కజొన్న భారత్కి దిగుమతి అయితే దేశీయంగా మొక్కజొన్నకు డిమాండ్ పడిపోవచ్చు, ధరలు కూడా తగ్గిపోవచ్చు. అప్పుడు అది రైతులకు సమస్య కాగలదు. కేంద్రం విదేశీ మొక్కజొన్నతో ఇథనాల్ తయారు చేసుకోవాలని అనుకుంటున్నా కొంత మొక్కజొన్నను మార్కెట్లో రిలీజ్ చేసే ప్రమాదం ఉంటుంది. అలా రిలీజ్ చేస్తే ఆ మొక్కజొన్ననే కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనేందుకు ముందుకొచ్చింది కాబట్టి తెలంగాణ రైతులు మార్కెట్ అధికారులను కలవాలి. మొక్కజొన్నను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాలి. అప్పుడు అధికారులు తమ మార్కెట్ కొనుగోలు కేంద్రాల వివరాలు చెప్తారు. మద్దతు ధర ఎంతో వివరిస్తారు. తద్వారా ప్లాన్ చేసుకోవాలి. ఆ కేంద్రాల్లోనే అమ్ముకోవాలి. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మడం నష్టదాయకం కాగలదు. ఎందుకంటే వారు మద్దతు ధర కంటే 500 రూపాయలు తక్కువకే ఇచ్చేయాలని కోరుతున్నారు. ఇది రైతుల్ని మరింత దగా చేయడమే.